వెల్కమ్ టు ఐడ్రీమ్. యూట్యూబర్ హర్షపై సైబరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో బొంబాయి చెందిన ఒక అమ్మాయి తనను హర్ష మోసం చేశాడంటూ, డబ్బులు తీసుకున్నాడంటూ ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు అతనిపై 376, 354తో పాటు బెదిరింపు సెక్షన్ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే హర్ష మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నారు. తనకి, ఆమెకి ఎలాంటి రిలేషన్ లేదు. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. ఆమె తనకి కావాలని ప్రపోజ్ చేసింది. నేను చాలా సార్లు తిరస్కరించానంటూ ఆమె హర్ష కూడా ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆడియోలో వచ్చి వింటుంటే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇతను ఫోర్స్ చేస్తున్నట్లుగానే ఆడియో ఉంది. ఒక్కసారి ఆడియో విందాం. ఇఫ్ ఐ టెల్ యూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ బి లైక్ నో, పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? అలా ఏం లేదు కానీ మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి? ఇప్పటి వరకు హర్ష రిలీజ్ చేసిన ఆడియోని మనం విన్నాం. విన్న తర్వాత కూడా హర్ష సంబంధించిన వాళ్ళు, అంటే అమ్మాయి బాధితురాలకు సంబంధించిన వారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. హర్ష ఆ అమ్మాయి కలిసి ఒక దగ్గర ఉన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా పంపించారు. ఇది మరోవైపు జరుగుతుంటే, సో హర్ష అన్న వ్యక్తి ఏ విధంగా అమ్మాయి పరిచయం అయ్యారు, హర్ష నిజంగా అతని మీద, అమ్మాయి మీద రేప్ చేశారా లేదా, లేదంటే గతంలో జరిగినట్లుగా హర్ష కింది స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి బాగా ఫేమస్ అవడం వెనక కుట్ర ఎవరైనా పని, అతను ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి ఇంటెన్షన్ తోనే కుట్ర పన్నారనే విషయం అంతా మాట్లాడడానికి హర్ష తరపు న్యాయవాది విజయవాడ నుంచి తాడికొండ చిరంజీవి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి ఈ కంప్లైంట్ కాపీలో ఏం జరుగుతుంది, ఏ సెక్షన్స్ వస్తుంటాయి, హర్ష యొక్క వెర్షన్ ఏంటి విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళీధర్ గారు. సార్, ఇప్పుడు కేసు అంతా చూస్తున్నాం. హర్ష మీద గతంలో కూడా ఇటువంటి విధంగానే చాలా మంది యూట్యూబర్స్ దాడి చేసి అతను ఏదో రకంగా డిఫెమ్ చేయాలనే విషయాన్ని మనందరూ కూడా గమనించాం. ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే అవును. అమ్మాయి చాలా స్పష్టంగా 2022లో తనకు పిలిపించి మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడని అంటూ కొన్ని సెక్షన్లు కూడా ఆమె కంప్లైంట్ లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆవిడ బ్లాక్ మెయిలింగ్, సెక్సువల్ అసాల్ట్, రేప్, చీటింగ్, ఎక్స్టార్షన్, డిఫర్మేషన్ అంటే ఇన్ని రకాల సెక్షన్లు, ఇన్ని రకాలుగా తనను వేధించాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయంటూ హర్ష మన బాధితురాల తరపున అడ్వకేట్ గారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం, ఆ కంప్లైంట్ కాపీలో డీటెయిల్ గా ఉంది. తను 2014 బాంబే నుంచి వచ్చిన తర్వాత హర్ష ఏ విధంగా పరిచయం అయ్యాడు, పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరు మధ్యలో ఒక వ్యక్తి రావడం, ఒక సినిమా తీద్దామని, మెగా అనే మూవీ తీద్దామని, దానికి ఆఫీస్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు పిలిచారని చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు. కానీ ఏ ఆధారం లేకుండా ఆ మాత్రం రారనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అవ్వడం గానీ, ఎక్కడో ఇంకొక విషయం జరిగినట్లుగా మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హర్ష మీద కేసు రిజిస్టర్ అయింది కాబట్టి 376 రేపు, 354 అసాల్ట్, అదేవిధంగా 506 బెదిరింపు, అంతేకాకుండా నూడ్ పిక్చర్ తీసానికి ఇంకొక సెక్షన్, రకరకాల సెక్షన్ అవుతున్నాయి కాబట్టి హర్ష తరపున మీరు ఏ విధంగా కౌంటర్ చేస్తారు, ఏ విధంగా దీన్ని మీరు క్లారిటీ ఇస్తారండి? మురళీధర్ గారు, దీంట్లో కౌంటర్ ఎన్కౌంటర్ ఏం లేవండి. మీకు ఉన్న సింగిల్ కౌంటరా? వాస్తవాలు మీ దృష్టిలో తీసుకొస్తా. ఆ, ఓకే, ఉన్న వాస్తవాలు మీ దృష్టిలో తీసుకొస్తా. చెప్పండి. ఏంటంటే, ఇప్పుడు హర్ష అన్న అబ్బాయి మీరు చెప్తున్నట్టుగానే చాలా చిన్న స్థాయి నుంచి ఈ పరిస్థితికి వచ్చాడు. అత్యంత పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ గా, కోట్లాది మంది ఫ్యాన్ బేస్డ్ ఉన్న హీరోగా అతను ఎదిగాడు. ఇప్పుడు అవును. వాళ్ళు రాసిన కంప్లైంట్ లో ఇప్పుడే మా చేతికి వచ్చిన ఈ కంప్లైంట్ ని చాలా స్పష్టంగా చదివితే వాళ్ళే చెప్తున్నారు 2022 సంవత్సరంలో ఒకళ్ళ ద్వారా హర్షాని వెళ్ళి కలిసామని. ఇప్పుడు ఆ ఎవరైతే ఒక టీవీ యాంకర్ తీసుకెళ్ళి పరిచయం చేసిందో అప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో డాన్స్ చేయడానికి వెళ్ళిన వీళ్ళు ఆ హర్ష ఒప్పుకోలేదు, అలాంటివి నేను చెయ్యను అని చెప్పాడు. ఎప్పుడు ఓకే. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఒక సినిమాకి ఇతని ఫ్యాన్స్ని, ఇతని ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని సరే ఒక సినిమా చేద్దామన్న ఒక ఉద్దేశంతో హర్ష దగ్గరికి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఓకే. హర్ష దగ్గరకు వచ్చి ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్‌లో గూడా వాళ్ళు చెప్పేది గూడా మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు దీంట్లో 4 అంశాలు విడివిడిగా చేద్దాం సార్ ఇది. ఓకే అండి. చెప్పండి. ఒకటి ఇది ప్రేమ, హ్మ్. లేకపోతే ఇది పెళ్ళా, ఇది రేపా, లేకపోతే ఇది మనీ ఎక్స్‌ట్రాక్షనా, ఇలా 4 రకాలుగా మనం ఒకసారి డిబేట్ చేద్దామండి. ఓకే. ఇప్పుడు మీరు ఆడియో విన్నారు గదా! ఆ అబ్బాయి ప్రేమ అంటే ఈ అమ్మాయి పట్ల ప్రేమగా ఉన్నాడా? ప్రేమించాడా? లేదా? చాలా స్పష్టంగా, వివరంగా ఆ అబ్బాయి ప్రేమించట్లేదు, ఆ అమ్మాయి ప్రేమను వ్యతిరేకిస్తున్నాడు అన్నది చాలా స్పష్టంగా ఉంది.
ఓకే. ఇంక దానికి అలాంటి వీడియోలు చాలా వందలు ఉన్నాయండి. వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్లు అవన్నీ బహుశా చాలా తక్కువ మీడియా దగ్గరికి వచ్చిందని నేను అనుకుంటున్నా. అవన్నీ వి అంటే ఆర్ ఆ గోయింగ్ టు ఫైల్. వీడియో గాని, ఆడియో గాని అది మ్యానిపులేటెడ్ అంటూ వాళ్ళ తరఫు వాళ్ళు అంటున్నారు. దానికి గూడా చెప్తానండి. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడో, ఇంకోటో వాడితే అది అది ఫ్యాబ్రికేటెడ్ అని తేల్చడానికి ఎక్కువ టైం ఏం తీసుకోరు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ ఒక్క అవును. ఎవిడెన్స్‌ని బ్రేక్ చేస్తే ఈ అబ్బాయి అబద్ధం ఆడుతున్నాడని తేలిపోద్ది. సో, ఓకే. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో వాళ్ళు మాట్లాడేది 100% అబద్ధం. రెండో పాయింట్ పెళ్లి అంటున్నారు. అసలు ఆళ్ళు రాసిన కంప్లెయింట్‌లోనే ఆ అమ్మాయి వయసు 32 ఉందండి. మనం హ్మ్. మన హిందూ వ్యవస్థలో, మన ఇండియన్ మ్యారేజికల్ సిస్టమ్‌లో అసలు ఇప్పుడు మాకు తెలిసి ఆ అమ్మాయి వయసు 35 ఏళ్ళు. ఓకే. మాకున్న ఇన్‌స్ట్రక్షన్స్. అసలు ఈ హుహు. అబ్బాయి వయసు 24 ఏళ్ళు. అసలు ఇది అంటే పెళ్లి ప్రేమకి, పెళ్ళికి వయసుకి సంబంధం ఉంది కదండీ! నే కరెక్టేనండి. ప్రేమ గుడ్డిదే. నేనేం కాదంటలేదు గానీ, అసలు ప్రేమే లేదిక్కడ. ఓకే. ప్రేమే లేని సిట్యుయేషన్‌లో ఇంక పెళ్ళేంటి? సరే సో, పెళ్లి అనే పాయింటే లేదు. ఇకపోతే కమింగ్ టు సెక్షువల్ అబ్యూజ్ అండి. ఇప్పుడు వాళ్ళు ఎంత చిత్రంగా, ఎంత చండాలంగా, ఎంత దరిద్రంగా ఎంత రాసారంటే ఇప్పుడే చూసా జస్ట్. ఏంటో రూముకి పిలిచారు. కూల్ డ్రింక్ ఇచ్చాడు. మత్తిచ్చాడు. ఫిజికల్ అబ్యూజ్ చేశాడు. దాన్ని రికార్డ్ చేశాడు. ఏమైనియండి రికార్డులు? అవన్నీ హర్షాదలు ఏమై ఉంటాయి కదా! ఎందుకు ఇప్పుడు హర్ష దగ్గర ఉంటే ఈవిడ దగ్గర ఏమైనియి? హర్ష దగ్గరుండి అంటే ఈవిడకి తెలియాలి కదా! ఇప్పుడు ఈవిడ పెడుతున్న ఎవిడెన్స్ మీరు క్లియర్‌గా చూడండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇప్పుడు దీన్ని బట్టండి ఏ సినిమాలో యాక్ట్ చేసిన ఏ ఇద్దరి మీదైనా రేప్ కేస్ పెట్టొచ్చని అర్థమవుతుందండి. ఎందుకంటే నుంచొని, కూర్చొని, పడుకొని రకరకాల దాంట్లో ఇప్పుడు బాడీ లాంగ్వేజ్‌లుంటాయి సార్. అవును. మరి ఇప్పుడు వాళ్ళందరూ రేపిస్టులేనంటారా రేపు ఫ్యూచర్‌లో? సో, అంటే అది రేపిస్ట్ అని అసలు కాదండి. ఇంటర్ కోర్స్ జరిగిందని ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది కదా కంప్లెయింట్‌లో. కొహాబిటేటెడ్ అన్న మాట రాసింది. కొహాబిటేషన్ అంటుంది. పలుమార్లు అంటుంది. అవన్నీ నేను ఇప్పుడు ది వే దే హావ్ రిటన్ ఇన్ ద కంప్లెయింట్ చాలా అంటే ఎలా ఉందంటే ఏదైనా సరే నమ్మబుల్‌గా మినిమమ్ ఎవిడెన్షియరీ వాల్యూతో ఉండాలండి ఏదైనా. అసలు నమ్మే పరిస్థితి ఉందండి? అంటే ఆమె సరే ఒక అది కూడా మహిళ సార్ ఒక్క నిమిషం అండి. ఒక మహిళ ఎప్పుడు కూడా ఇంటర్ కోర్స్ తనకి చేశాడని బయటకొచ్చి చెప్పుకోరు. కానీ హ్మ్. ఆమె చెప్పిందంటే అక్కడ ఏదో అంటే ఇష్యూ ఉండుంటది. అంటే హ్మ్. సాధారణంగా నిప్పు లేదా పొగ రాదు కదండీ! ఏదో ఒకటి అవును. ఉండుంటదక్కడ. పొగ లేనిదే నిప్పు రాదు. నిప్పు లేకుండా పొగ రాదండి. హ్మ్. అందుకనే ఇప్పుడు ఏమైందంటే ఇందిట్లో నిజమేంటంటే ఇతను హీరో అండి. ఇందిట్లో ఓకే. నిజమేంటంటే ఇతనికి కోట్ల కోట్ల మంది ఫాలోయింగ్ వ్యూయర్స్ ఉందండి. ఉన్నారు. అవును. ఆహ్, వి ఉందండి. ఇంకా నిజమేంటంటే ఇతను ఇన్నోసెంట్ అండి. నిజమేంటంటే ఇలాంటియన్నీ ఇతనికి తెలీదండి. ఇలాంటి కుళ్ళు, ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి విషవలయాలు ఉంటాయన్న ఇతనికి తెలీదండి. అయితే అంటే ఇప్పుడు సాధారణంగా, నేనేమంటున్నానంటే సాధారణంగా ఎప్పుడైతే సస్పెక్ట్ వచ్చారో వాళ్ళ అడ్వొకేట్ అదే రకంగా మాట్లాడతారు. తెలుసు అని ఎవరనరు గదా! అంటే నేనేం కాదంటలేదు మిమ్మల్ని. కాకపోతే ఇక మనీ యాస్పెక్ట్‌కి వద్దామండి. ఇప్పుడు హ్మ్. మీ అందరికి మాకంటే గూడా మీకు చాలా స్పష్టంగా తెలుసు. హర్ష సాయి అనే అబ్బాయి ఒక 30 సెకండ్స్ వీడియో గనక చేసి పోస్ట్ చేస్తే, ఈ సోషల్ మీడియాలో గాని ఏదైనా ప్రమోట్ చేస్తే ఎన్ని ఎన్ని ఇప్పుడు ఈళ్ళు చెప్పడమే 1,00,00,000, 2,00,00,000 వస్తాయి అంటున్నారు గదండీ! అవును. మరి ఈళ్ళ ప్రకారం రోజు 2, 3 వీడియోలు తీసుకుంటే ఎంత డబ్బు సంపాదించాలండి? ఆ అబ్బాయి ఇప్పుడు వాళ్ళ కంప్లెయింట్‌లో చూస్తే 50,00,000 ఇచ్చామని రాశారు. అవునండి. ఇప్పుడు చూస్తేనేమో 2,00,00,000 అంటున్నారు. అంటే ఈ అంటే ఈ 50,00,000 ఇదంతా ఒకసారి 2,00,00,000 ఒకేసారి గాకుండా దశల వారీగా ఇచ్చామనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారండి. సార్ ఈ రోజున 2,00,000 దాటితే యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ అన్నీ బ్యాంక్ జనరల్‌గా జరగాలి. ఐయామ్ నాట్ డినయింగ్ ది బ్లాక్ మనీ అండ్ ఆల్. అయితే యాహ్! ఒక్క రూపాయి అయినా త్రూ ప్రాపర్ చానెల్‌గా ఇచ్చినట్టుందా? మీరొక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మురళీధర్ గారు. అంటే కంప్లెయింట్‌లో రాసి తర్వాత స్టేట్‌మెంట్ అప్పుడు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదండీ! అప్పుడే చూపించాలని చేయొచ్చు. రూల్ ఏం చేయొచ్చు. లేదు కదా! చేయొచ్చు. చేయొచ్చు. నేను ఒప్పుకుంటానండి. ఎఫ్ఐఆర్ ఈస్ నాట్ ఎన్ ఎన్‌సైక్లోపీడియా. నేను అవును. ఒప్పుకుంటా. కానీ హ్మ్. మినిమమ్ ఎవిడెన్షియరీ వాల్యూ గూడా ఉండాలి. అంటే 376 కాబట్టి 164 స్టేట్‌మెంట్‌లో అవన్నీ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఎవిడెన్స్ చూపించొచ్చు కదా! చూపిస్తారులెండి. 164 మీరు చట్టాన్ని బాగా చదివారు. మీరు చాలా అవన్నీ వస్తాయండి. అయితే మీరు మీరు చూస్తే హర్ష సాయికి ఈ అవసరం లేదు. హర్ష ఓకే. సాయి అది మీరు చెప్పండి. నిజంగానే హర్ష సాయికి ఇప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేసి ఎందుకంటే చూడండి ఇన్ని వేల వీడియోలు చేశాడుగా మురళి గారు. మీరు బాగా అవును. గమనించండి. ఒక్క దాంట్లోనైనా సరే హర్ష సాయి
ఎవరితోనన్నా పరుషంగా మాట్లాడినట్టు కానీ, ఇండీసెంట్గా ఉన్నట్టు కానీ, లేకపోతే వ్యతిరేకించినట్టు కానీ, ఖండించినట్టు కానీ, ఇన్ని వందల వీడియోలు అతను విమర్శిస్తూ వస్తున్నా కూడా ఎక్కడా కూడా ఆ బిడ్డ ఎవరిని ఖండన కూడా చేయలేదండి. కేవలం విశాఖపట్నంలో కోర్టులో దావా వేసి డిఫమేషన్ వేసి కూర్చున్నాడు తప్ప అతను చట్ట వ్యతిరేక మనిషి కాదు, చట్ట వ్యతిరేకం చేయలేడు సార్. అతనికి అసలు అవ్వదు. ఇప్పుడు అతనికి ఉన్న ఫాలోయింగ్ లో నిజంగానే ఒక అమ్మాయో ఒక స్త్రీ సాంగత్యమో కావాలంటే అతనికి ఉన్న ఫాలోయింగ్ కి అతన్ని పెళ్లి చేసుకోవాలని రకరకాల ఎన్ని ఆఫర్లు ఉంటాయో మీరే ఆలోచించవచ్చు. సో ఇది 100% 4 నెలల నుంచి జరుగుతున్న అనేక రకాల కుట్రలో ఆఖరి ప్రయత్నం సార్ ఇది. ఓకే, ఒకసారి 4 నెలలు సార్, ఒక్క నిమిషం అండి. 4 months నుంచి ఈ మొత్తం జరుగుతుంది. లాస్ట్ స్టెప్ లో కంప్లైంట్ గా వచ్చారంటున్నారు కాబట్టి 4 నెలల ముందు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. చెప్తానండి. ఫస్ట్ ఇతను బెట్టింగ్ యాప్లో ఆడతాడు అని ఒక ట్రైలర్ వదిలేరండి. దాంట్లో ఫెయిల్ కాదండి సార్, వీళ్ళిద్దరి పరిచయం ఎక్కడ జరిగిందా? నాకు చెప్తున్నట్లుగానే జరిగిందా, ఇంక వేరే జరిగిందా? 100% కంప్లైంట్ లో ఉన్నట్టుగానే జరిగిందండి. వాళ్ళు రాసిన కంప్లైంట్ లో అక్కడక్కడ మర్చిపోయి కొన్ని నిజాలు రాశారు సార్. అదే ఇప్పుడు రివీల్ చేయకూడదా? అంటే దాన్ని కూడా ఇంకోలా ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితి. సరే, ఏది ఏమైనా మురళి గారు, ఈ అబ్బాయి 2022న ఈ ఒక టీవీ యాంకరే వైజాగ్ హైదరాబాద్ లో, నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ హర్ నేమ్, ఒక టీవీ యాంకరే తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఒక మంచి ఉద్దేశంతో ఈ అబ్బాయి యూట్యూబ్ స్టార్, ఈ అమ్మాయి ఏదో బిగ్ బాస్ ఇవన్నీ ఏదో ఉంటుందని పరిచయం చేసింది. అది ట్రూ. ఆ పరిచయం వల్ల ఆ పరిచయం ఇంత పరాకాష్ఠకు వచ్చి ఈ అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చింది. అంటే ఇంత సరే ఫంక్షన్ ఒక ఫ్రెండ్షిప్ ఉంది అనుకుందామండి, కాదనట్లేదు. ఈ ఫ్రెండ్షిప్ ముసుగులో కూడా కొంతమంది అబ్బాయిలు కూడా దారి తప్పే వాళ్ళు చూస్తుంటాం. అమ్మాయిలు కూడా ఈ విధంగా కొంతమంది బ్లాక్ మెయిల్ ఈ విధంగా కాదు, కొంతమంది బ్లాక్ మెయిల్ చేసే కేసులు కూడా మీరు చూస్తుంటారు. ఆ రెండు పక్కన పెడతామండి. వీళ్ళిద్దరి మధ్య కేవలం పరిచయంగానే ఉందా, లేదా లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఆడియో ఉంది. దానికి అంటే ఫస్ట్ లో ఆమె చేసి ఉండొచ్చు, తర్వాత ఈయన యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. ఈయన యాక్సెప్ట్ చేసిన దాని ఎక్కడ లేదు కదా. 100% ఇతర వైపు నుంచి లవ్ ప్రపోజల్ గానీ, యాక్సెప్టెన్స్ గానీ ఏం లేదండి. అసలు ఫిజికల్ అబ్యూజ్ అనే క్వశ్చన్ డజంట్ అరైజ్ అండి. కారణం ఏంటంటే అంత అవసరం ఏముందండి తనకి? మరి ఎందుకండి ఒక ఫ్రెండ్షిప్? చిరంజీవి గారు, ఇద్దరి మధ్యన కేవలం ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇంత స్థాయి వరకు ఎందుకు వస్తుందండి? పీక్ స్టేజ్ కదా అది. సార్ ఇది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మనీ ఎక్స్ట్రాక్షన్ అండి. రైట్. ఏమిటి ఎక్స్ట్రాక్షన్ అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి బిజినెస్ అంటున్నారు కదండి. ఏమిటి బిజినెస్ అండి? ఇప్పుడు ఈ అమ్మాయి చేసే బిజినెస్ ఏంటి? మీ దృష్టికి ఏమన్నా వచ్చిందండి? ఇప్పుడు చాలా డిబేట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తుందంటారు అసలు? ఏం బిజినెస్? ఏదన్నా మామూలుగా ఏదన్నా క్లాత్ బిజినెస్ చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా కన్స్ట్రక్షన్స్లో ఉందా? దేంట్లో ఉంది? ఈవిడ అపర కోటీశ్వరరాలు, ప్రొడ్యూసర్ ఎందుకు చేస్తుంది అనేది ఇంకొక వితండవాదం కదా అంటున్నారు. అసలు ఈ అమ్మాయి తిరిగే కారు ఏంటి? ఉండే ఇల్లు ఏంటండి? ఈ అమ్మాయికి ఏమైనా హైదరాబాద్లో ఏమైనా సొంత ఆస్తులు ఉన్నాయా? పోనీ ఇంతకు ముందు ఏమన్నా ఘనమైన చరిత్ర ఉండి ఒక అద్భుతమైన సినిమా ఏమన్నా తీసిందండి ఈ అమ్మాయి? పోనీ ఏమైనా వెబ్ సిరీస్ చేసిందా? సినిమా నిర్మాత అవ్వాలంటే డబ్బులే అవసరం లేదండి, బాగా లేదంటే మంచి నేను ఎగ్రీ చేస్తానండి. డబ్బులే ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆ డబ్బులు లేనితనం ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఉండొచ్చు కదండి. ఇప్పుడు అమ్మాయికి సినిమా తీయాలని కోరుకుంది, అందులో హర్షకి సినిమా తీయాలని హీరోగా చేయాలని ఉంది. మెగా ఆ సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయి, ఆ ఫైనాన్స్ అన్ని తీర్చొచ్చు అని ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు సార్. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి సరిపడిన దీంట్లో ఆ అమ్మాయి దగ్గర మినిమం పెట్టుకునే డబ్బులు కూడా కనపడిన పరిస్థితి అండి. ₹1,00,00,000 ఇస్తానన్న అమ్మాయి చిల్లిగా ఇవ్వలేదు. దాంట్లో ఈ అబ్బాయి ఇప్పటికైనానండి ₹1 పలానా విధానంగా ఏదైతే ఇప్పుడు ఏముంది సార్, లేటెస్ట్ పూర్వం అంటే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంఓ చేసుకోవాలి. ఇప్పుడు ఏముందండి, ఇలా క్లిక్ అంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఫోన్ పే, జీపే, ఆపే, ఈపే, ఆర్టీజీఎస్, ఎన్ని రూపాయి, ఈవెన్ ₹1 ఇచ్చినట్టు ప్రూవ్ చేయమనండి సార్. సింగిల్ రూపీ ఏమీ లేదు. ఇది ఏం లేదు సార్. ఇది బ్లాక్ మెయిల్ లేదు సార్. ఫస్ట్ ఏమో బెట్టింగ్ యాప్స్ అన్నారు, తర్వాత అతను చేసే వీడియోలన్నీ ఫేక్ అన్నారు, ఆ ముంబైలో జరుగుతుంది ఇవన్నీ అబద్ధాలు అన్నారు. అన్ని ఫెయిల్ అయిపోయారు సార్. రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ అబ్బాయి దగ్గర నుంచి డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. అన్ని ప్రయత్నాలు విఫలమైన మురళి గారు, మీరు నమ్మాలి. దిస్ ఈస్ ది లాస్ట్ హీనస్ యాక్ట్.
ఓకే. సార్ ఈ అమ్మాయే చేస్తుందా? దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఆక్యుపేషనల్ హజార్డ్, మురళీధర్ గారు. ఎందుకంటే మనం ఇప్పుడు మీ దగ్గర కూడా చాలా మంది గర్ల్స్ పనిచేస్తూ ఉంటారు, స్త్రీలు ఉంటారు, మా దగ్గర జూనియర్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మనతో క్లోజ్గా ఉన్నోళ్ళు వచ్చేసి నన్ను అది చేశాడు ఇది చేశాడంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో సింపుల్గా ఏం మనం చేయలేం. ఏమి ఆ, అందుకనే అన్ని సర్వైలెన్స్ మధ్య బతకాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు ఎటు చూసినా మాకు కూడా టీవీలే, సార్ ఇప్పుడు కెమెరా. ఓకే. హర్షకి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఆమె ఇండిపెండెంట్ ఇచ్చింది అనుకోవాలా? లేదా ఆమె వెనక ఎవరైనా ఉండి ముందు పెట్టి నడిపిస్తున్నారు అనుకోవాలా? కనిపిస్తున్నారు కదా సార్, అంతా క్లారిటీగానే ఒక లాయర్లు, వ్యవస్థ, విధానం అంతా కనిపిస్తుంది. కాకపోతే మాకు యాజ్ ఫార్ యాజ్ మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటేనండి, ఇప్పటివరకు నడిపించిన వాళ్ళందరికీ ఈవిడే హెడ్ అని. ఓకే. అంతేకాకుండా ఈవిడ పక్కన మరి ఎవరో బాల అని ఒక అతను ఉన్నాడటండి. అవునండి. ఆయనే పరిచయం చేశాడని రాస్తుంది కదా! ఈ కంప్లైంట్ లో ఉన్న బాల అతనే అయి ఉంటాడు. ఆయనే. అయితే బాలచంద్ర. బాలచంద్ర. ఈ ఈ బాలచంద్రదే ఇదంతా ఈ ఈ ఈ ఈ- ఈ బిహైండ్ ది స్క్రీన్ అంటున్నారండి. ఇతను కూడా గతంలో ఏదో హీరోయిన్ వ్యవహారంలో పంజాగుట్టలో ఏదో పోలీస్ స్టేషన్లో అయిన కేసుల్లో కూడా ఇతను ముద్దాయని, ఈ అమ్మాయి కూడా చాలా చరిత్ర ఉందని ఇవన్నీ వస్తున్నాయి సార్. మరి ఇంకా నా దగ్గర ఏం ఫుల్ రికార్డ్ రాలేదు, వస్తుంది. ఐ విల్ అప్డేట్. ఓకే. సార్ ఇప్పుడు నార్సింగ్ లో కేసు అయింది కాబట్టి ఇందులో హర్షని అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? హర్ష సాయిని అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది. అయితే వెంటనేనా కొద్దిగా టైమా అనేది థింగ్స్ విల్ డిసైడ్. అంటే ఇప్పుడు ఇందులో నోటీస్ ఇచ్చారు కూడా, రెస్పాండ్ అవుతారా మీరు? నోటీస్ ఇస్తే 100% రెస్పాండ్ అవుతాం కదండి. ఆల్రెడీ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇచ్చారు, దానికి ఉప్పల్ రెస్పాండ్ పోలీసులు ఏ అయ్యాం. కేసు అండి? ఉప్పల్ పోలీసులో సమ్ బెట్టింగ్ కేసు అని ఒక చిన్న కేసు, పనికిరాని కేసు అంటే అది పెడితే వేరండి. కానీ ఇందులో 376 కాబట్టి ఇది మోస్ట్లీ దీనికి నోటీస్ ఉండదు. నోటీసులు ఇవ్వరు సార్. ఎవరు డైరెక్ట్ అరెస్టే ఉంటది. మనిషిని అరెస్ట్ చేసే పరిస్థితే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే హర్ష పారిపోయాడు, హర్ష కనపట్టలేదు, హర్ష అవును. ఎక్కడికి పోలేదు, హర్ష మన మధ్య ఉన్నాడు. కొంచెం టైం తీసుకొని ఏం చేయాలి ఏంటి అనే ఒక చిన్న దీంట్లో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజల మనిషి, ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రజల మధ్యకు వస్తాడు. ఓకే. సార్ ఫైనల్ గా చెప్పండి. హర్ష సార్, తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కాబట్టి, ఒక తప్పు చేసినా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఇది ఉంది కాబట్టి, ఏ తప్పు చేయలేదు హర్ష, కింద ఏగో ఇటువంటి ఎవిడెన్స్ ఉన్నాయని డైరెక్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో చూపిస్తే వాళ్ళు దాన్ని నమ్మి హర్షని నోటీస్ పంపే అవకాశం కూడా ఉంది కదా ఇందులో 376 లో. 100% ఉండదండి, ఉండదు. అంత పెద్ద పెరిఫెర్నాలియా మన పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమా ఫేసి ప్రకారం మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని వందల ఇన్వెస్టిగేషన్స్ చూసామండి. నేను ఐఎమ్ ఫ్రమ్ లాస్ట్ 30 years నేను క్రిమినల్ ట్రయల్, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ దీంట్లోనే ఉన్నానండి. దీంట్లో పోలీసులు ఇప్పుడు ఎలా చూసినా సరే పూర్తి నిజాన్ని ఈ స్టేజ్లో చేయలేరు, వీళ్ళు తేల్చలేరు. అంటే ఇందులో ఒకటే సార్, అంటే మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు కానీ, చెప్పండి అరెస్ట్ మురళి. అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు. అరెస్ట్ ఎప్పుడంటే అతను ఎస్కేప్ అవుతాడనో, సాక్ష్యాలు తారుమారు చేస్తాడనో, లేదా ఇంకొక రకంగా చేస్తాడనో ఐఓ భావిస్తేనే అరెస్ట్ తప్ప ఏ కేసులో కూడా అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు కదా. అంటే ఏ కేసులో మ్యాండేటరీ అంటే అరెస్ట్ మ్యాండేట్ కాదు కానండి, అరెస్ట్ చేస్తారు దీంట్లో. మరి అరెస్ట్ చేయకుండా మీరేమన్నా క్వాష్ గానీ లేదా హైకోర్టు గానీ వెళ్ళే అవకాశం ఉందా? అవన్నీ లీగల్ రికోర్స్ ఉంటుందండి. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా హైకోర్టుని అప్రోచ్ అవుతాం. దీంట్లో ఏం చేయాలో అన్నీ చేస్తామండి. 100% హర్ష అనే ఒక అబ్బాయి 100% కడిగిన ముత్యం లాగా దీంట్లోకి బయటకు వస్తాడు. నిజం ఎప్పటికైనా నిజమే. వాళ్ళు ఏదైతే అబద్ధాన్ని అరిచేతిలో పెట్టుకొని నిజంలా చూపించే ప్రయత్నం ఏదో ఉందో అది ఎల్లకాలం సాగదండి. కొద్ది కాలం తప్ప అంతకు మించి ఏం కాదు. సరే, మీరు అన్నట్లుగానే హర్ష కడిగి ముత్యంలో బయటకు వస్తాడని నమ్ముదామండి. కానీ ఈ మధ్య కాలంలో హర్షకి జరగాల్సిన డ్యామేజ్ అనేది జరుగుతుంది. మన హర్షకి సిస్టమ్ లో జరగాల్సిన సార్, ఒక్క నిమిషం సార్, మన సిస్టమ్ లో కన్వెన్షన్ రావడం వేరు గానీ ప్రాసెసింగ్ పనిష్మెంట్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్, తప్పిపోయాడు, మిస్ అయ్యాడు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆయనకున్న ఫాలోవర్స్ ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఒక సోషల్ పనిష్మెంట్ కూడా వస్తుందండి. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి అంటే కేవలం ఆ అమ్మాయి గురించి కాదు, కేసు వీగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఈ హర్ష లాంటి వాళ్ళు ఏం చేయాలండి? హర్ష లాంటి వాళ్ళు దీంట్లో లీగల్ రికోర్స్ ఉందండి. హర్షాని ఎవరైతే బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. హర్ష ఎవరిని వదిలిపెట్టే రకం కాదు, వదిలిపెట్టడు. కాకపోతే అసలు ఇప్పటికే వీళ్ళ మీద ఈ థ్రెట్ల మీద వీటన్నిటి మీద కూడా ఒక క్రిమినల్ కేసులు కూడా
పెట్టుండాల్సిన పరిస్థితే గాని, ఆడపిల్లలు చూస్తా అంత అవసరం ఉండదు. ఇంత తెగిస్తారు, ఇంత అబద్ధాలతో మాట్లాడతారన్న అంచనా రాలేకపోవడం వల్ల జరిగిన ఉపద్రవం తప్ప ఇంకోటేం లేదు మురళి గారు. ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, తప్పదు. సార్ అప్పుడు అమ్మాయి విషయం పక్కన పెడితే, అమ్మాయి వెనక ఎవరున్నారో ఆ కాన్స్పిరసీని బయటకు తీసుకురావాలని మీరు ఒక కంప్లెయింట్ డాక్ చేయొచ్చు కదా! మేము ఖచ్చితంగా ఆల్రెడీ విశాఖపట్నంలో ఇప్పుడు వెనక శక్తుల మీద చేసామండి. ఈ ఈ అమ్మాయి మీద చేయలేకపోయాం. ఓకే. దానివల్ల కొంత ఫైనల్ కంట్రోల్ కూడా చెప్పండి సార్. ఓకే. ఫైనల్‌గా మీరు చెప్తారు హర్ష ఖచ్చితంగా కడిగి ముచ్చెలో బయటకొస్తాడు. 100% అండి. 100% దగదగ మెరిసే మెరుపులతో హర్ష బయటకొస్తాడు. ఈ ఈ ఈ తప్పుడు కేసు హర్షని ఏం చేయలేదు. తాత్కాలికంగా ఇబ్బంది మాత్రమే పెట్టగలదు. తాత్కాలిక ఇబ్బంది మాత్రమే అంటున్నారు చిరంజీవి గారు. ఇది ఎప్పటికైనా కడిగిన ముచ్చెలా బయటకొస్తారు. అంతవరకు హర్ష అభిమానులు ఎవరు బాధపడడం గాని, వేరే వేరే ప్రయత్నాలు చేయొద్దు అంటూ చిరంజీవి గారు చెప్తున్నారు. ఇటువంటి కేసులు తీసుకుంటే టోటల్‌గా కన్విక్షన్ ఎప్పుడొస్తది? శిక్ష పడతాదా లేదా అనేది పక్కన పెడితే, ముందు ఈ ప్రాసెస్ పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కేసు నమోదవ్వడం, తర్వాత మీడియాలో రావడం, తర్వాత మీడియా ప్యారలల్‌గా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత పోలీస్ కస్టడీ తీసుకోవడం. ఈ ప్రాసెస్‌లో మాత్రం ఆ బాధితుడు అంటే ఆ హర్ష మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. అందులో మాత్రం ఎలాంటి డౌటే లేదంటూ చిరంజీవి నా గారు చెప్తున్నారు. నా ఇది నా హర్ష నా నా చెప్పండి. పూర్తి మై లిటిల్ లీగల్ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తా మురళి గారు. ఈ చెప్పండి. హర్ష కేసు ఈ భారతదేశ చరిత్రలో ఒక ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్ అవుద్దండి. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఇతన్ని. ఓకే. అన్ని రకాలుగా మీకు సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ ఎవరిని వదిలే ప్రసక్తి లేదండి. హర్ష ఎందుకంటే కేసు కూడా ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ అవుతుంది. అంతే కాకుండా రేపు కేస్ స్టడీగా కూడా మిగిలిపోయే అవకాశం కనిపిస్తున్నట్టు తాటికొండ చిరంజీవి గారు చెప్తున్నారు. ఇది హర్ష టాపిక్‌లో తాటికొండ చిరంజీవి గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే.